ఏం పేరు? నా పేరు నాగరాజు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? మోడీయా, రాహుల్ గాంధీ? ప్రధానమంత్రి అంటే ప్రస్తుతము ఈరోజు జరగబోయే ప్రపంచంలో అంత జ్ఞానవంతుడు, అంత మేధావి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు వెనకడుగు వేస్తున్నాయంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు, అటు చైనా కావచ్చు, వీళ్ళు వెనకడుగు వేస్తున్నారంటే ఇది నరేంద్ర మోడీ గ్రేట్. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చిన కాడికెళ్ళి ఏ ఒక్క అల్లరు కాశ్మీర్లో కానీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నో అల్లర్లు జరిగేది. అలాంటిది ఒక్క అల్లరి లేదు. బార్డర్లు ఉన్నాయి, పాకిస్తాన్ బార్డర్ ఉంది, ఆ బార్డర్లో సుత ఒక అల్లరి లేదు. ఎందుకంటే ఆయన సమర్థవంతంగా పరిపాలన చేస్తుండు కాబట్టి నరేంద్ర మోడీ గారు వస్తే బాగుంటుందని. నరేంద్ర మోడీ దేశాన్ని మొత్తం అమ్మేస్తుండు, దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తుండు. సో గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే ప్రతి ప్రతి వాళ్ళకి 15 లక్షలు ఖాతాలో వేస్తున్నది ఏమైంది, ఇంకా చాలా విషయాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కామెంట్ చేస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అయితే 15 లక్షలు వేస్తానన్నది, నల్లధనాన్ని తెస్తా అన్నది, ప్రతి ఒక్కదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు సింహాసనం మీద కూకున్నాక దేశాన్ని పరిపాలించాలంటే ఎన్నో ఒడ్డాడుకులు వస్తాయి. ఒడ్డాడుకులతోటి ఒకదాన్ని ఒకటి చేర్చుకుంటూ సక్సెస్ చేసుకుంటూ పరిపాలన చేస్తున్నాడు. అది సుత ఇప్పుడు వచ్చే ఈ ఎలక్షన్లో మళ్ళా మోడీ గారు ప్రభుత్వం వస్తే అది ఒక్కొక్కటి మళ్ళీ చేస్తాడు కావచ్చు. సో ఇక్కడ ఎవరెవరికి పోటీ ఉండబోతుంది? ఇక్కడ అంటే ప్రస్తుతం అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 దగ్గపోరుగా నడుస్తున్నాయి. ఈ దగ్గపోరులో వస్తే బీజేపీ రావచ్చు, వస్తే బీఆర్ఎస్ రావచ్చు. కాంగ్రెస్ కడియం కావ్యకు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్కు రానికి చాలా తక్కువ అవకాశాలు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన కాంచెల్లి 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు. 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు ఏ గ్యారంటీ సుతా ఇవ్వలేదు. ఏంటంటే ఉచిత బస్సు ఒక్కటి చూపించుకుంటా ఈ మిగతా 5 గ్యారంటీలు ఏది సక్సెస్ కాలేదు. సో రైతు బంధు సుతా సక్సెస్ కాలేదు. కొంతమందికి 2 ఎకరాల వరకు వేసిండ్రు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాల వరకు ఇస్తా అన్నారు. అది సుత క్యాబినెట్ చర్చించామన్నారు, దాన్ని సుత మభ్యపెట్టారు. సో ఇట్లా ఇప్పుడు కడియం కావ్య లేదంటే ఆరూరి రమేష్ కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లే, ఇంతకుముందు బీఆర్ఎస్ క్యాండిడేట్లే. సో అదేమన్నా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అంటే బీఆర్ఎస్ ఎంపీకి ఆరూరి రమేష్కు ప్లస్ అయ్యే కారణం ఏంటంటే ఒక కడియం శ్రీయ్యర్ గారు వచ్చి కాంగ్రెస్లో ఉన్న ఇందిరాగారిని, మాదిగ జాతిలో పుట్టిన ఇందిరాగారిని తొక్కిపడేశాడు. అటు బీఆర్ఎస్లో ఉండి ఆరూరి రమేష్ను తొక్కిపడేశాడు. ప్రజెంటు ఎంపీగా ఉన్న పసునూరు దయాకర్ను తొక్కిపడేశారు. అట్లా వీళ్ళను ముగ్గురిని నామరూపాలు లేకుండా మాదిగ జాతి 80 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ వాళ్ళను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క ఎంపీ సీట్ ఇవ్వకుండా జనాభా నిష్పత్తి ప్రకారము 2 సీట్లు మాదిగ జాతికి రావాలి. ఆ జాతిలను ఉనికి లేకుండా చేసింది అక్కడ రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఇక్కడ కడియం శ్రీయ్యర్ గారు అయితేంది. ఈ ముగ్గురు సిట్టింగు ఎమ్మెల్యేను, సిట్టింగు ఎంపీని తొక్కిపడేసి అతను బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి అటు ఇందిరని తొక్కి ఈరోజు సభ్యత్వం లేని కావ్యం తీసుకొచ్చి వాళ్ళ కూతురుకు రాజకీయము ఏమంటారంటే మన రాజకీయము వారసత్వ రాజకీయాలు అయిపోయినాయి. ఈ వారసత్వ రాజకీయాలు వాళ్ళ కూతురు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ బావ, వాళ్ళ బామ్మర్దులు ఈ హాని రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఇట్లా ఇప్పుడు కడియం కావ్య పట్ల రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కడియం శ్రీహరి నీతిమంతుడు ప్లస్ ధైర్యవంతుడు, ఇట్లాంటి ఆయనని మేధావి, ఇట్లాంటి ఆయనని మనం గెలిపించుకుంటే వరంగల్కి పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది అనేది పదే చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు చెప్పినవి వాస్తవంగా అయితే నమ్మవలసిన పరిస్థితి లేదు. ఈరోజు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కడియం శ్రీయ్యర్ గారు ఇక్కడికి వెళ్ళి 2 సార్లు మినిస్టర్ అయ్యారు, ఒకసారి ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యిండు, మళ్ళీ ఎంపీ అయ్యిండు, మళ్ళీ ఎంపీ అయ్యిండు. 30 సంవత్సరాలు లేని ఒక అభివృద్ధి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ కూతురు గెలిస్తే అభివృద్ధి ఏం జరుగుతుంది? జరగలేదు కదా. అట్లా ఈ ఎత్తుగడలు రాజకీయ స్వభావాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి
ఉన్న ప్రజలను మోసం చేసి దగాకోరు చేసి వాళ్ళు పరిపాలించుకోనికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికే కానీ ప్రజలకు ఏదో మేలు చేస్తారు. 30 సంవత్సరాలు చెయ్యండి ఈ ఒక ఎలక్షన్లలో గెలిస్తే చేస్తారని నమ్మకం ఏంటి? సో ఇక్కడ ఉన్న క్యాండిడేట్లలో నిజంగా అంటే ఒక మనిషి పరంగా ఒక అంటే రాజకీయంగా పరంగా కాకుండా ఒక మనిషి పరంగా మంచి వ్యక్తి ఎవరు అంటే ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో మంచి వ్యక్తి ఎవరు అనుకుంటారు? ఇప్పుడు ఈ ఉన్న క్యాండిడేట్లో 3 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి అత్యధిక మెజార్టీతో 1,00,000 మెజార్టీతో గెలిచిన అరూరు రమేష్ గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అతను తొక్కినందుకు ఈరోజు బీజేపీలో పోతే ఈ బీజేపీలో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ఒక కార్యకర్తలు ఈరోజు బీఎస్పీకి మారడం జరిగింది. అందు గురించి అరూరు రమేష్ గారిని గెలిపించుకోవాలని ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. ఎలక్షన్స్ వస్తున్నాయి, సో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? ప్రధానమంత్రి ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారుగా. ఎందుకు నరేంద్ర మోడీ కావాలా? 10 సంవత్సరాలు ఆల్రెడీ ఉన్నాడు కదా. 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా దాదాపు 15 లక్షలు ఇవ్వలేదు అంటారు. 15 లక్షలు గతంలో 2014లో వచ్చినప్పుడు నల్లధనాన్ని తీసుకొస్తా ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఇవ్వలేదని చెప్పి సరే, అది ఇయ్యలేదనే వాళ్ళకు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఫస్ట్ ఇయ్యలేదనే వాళ్ళు నేను అడిగేది ఏంటంటే, వీళ్ళు చెప్పేటి అన్నీ నిజమైన హామీలు కావు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి చెప్పిన 420 హామీలు ఉన్నాయి. ఆ హామీలలో ఫస్ట్ 6 హామీలను అమలు చేస్తా అన్నాడు. ఆ 6 హామీలు అమలేమో, కానీ నిజంగా కూడా ఇప్పుడు వచ్చిన ఈ ప్రస్తుతం వచ్చిన 100 సంవత్సరాలు పూర్తి జరిగింది. రైతు బంధు ఇవ్వలేదు సంపూర్ణంగా, రైతు రుణమాఫీ కూడా చేయలేదు. ఇప్పుడు ఏమంటాడంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి ఏం చేసిండు? ఏం లేదు, గాడిది గుడ్డ అంటాడు. కానీ నేను కూడా రేవంత్ రెడ్డి ఏమడుగుతానంటే, ఈ తెలంగాణ పార్లమెంట్లో 17 నియోజకవర్గాలలో 3 ఎస్సీ నియోజకవర్గాలు. ఈ 3 ఎస్సీ నియోజకవర్గాలలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ కులంకు ఏ ఒక్క దగ్గర కూడా మాకు అవకాశం కలిపేలేదు. మాదిగలకు ఏమి ఇచ్చినంటే గాడిది గుడ్డే అని చెప్తాను నేను. ఫస్ట్ రేవంత్ రెడ్డికి మేము అడిగేది ఏంటంటే, అత్యధిక జనాభా ఉన్న మాకేమి ఇచ్చినావు, నువ్వు గాడిది గుడ్డు ఇచ్చినావా అని ఫస్ట్ ఇక్కడున్న తెలంగాణ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నా. అంతకంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఈ రాష్ట్రంలో ఈ దేశాన్ని అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో అనేక కార్యక్రమాలు చేసిండు. దానికి దాదాపుగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సరిపోదు. నిన్న చూసిరా, నిన్న రాహుల్ గాంధీ ఆదిలాబాద్కి వచ్చిండు. ఆయన స్పీచ్ చూసిరా, 2500 మహిళల అకౌంట్లో వేస్తున్నామని చెప్పి స్పీచ్లో చెప్పడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మనకు దాని పట్ల నేను అయితే ఆ వార్త నేను చూడలేదు. దాని మీద నేను స్పందించదలుచుకోలేదు. 2500 ఇప్పుడు మహిళకి అది ఉంది కదా, 2500 ఇచ్చే స్కీము, అది ఆల్రెడీ వేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ నిన్న సభలో చెప్పారు. అవన్నీ ఎన్నికల హామీలే అండి, ఎన్నికల హామీలే అవన్నీ, అంతే కదా. ఇక్కడ ఎవరెవరికి పోటీ ఉండబోతున్నాం? ఇక్కడ ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు పోటీ ఉంటుందని అంటే, ఇక్కడ ఈ పార్లమెంటు పోటీ చేసే కడియం కావ్య అనబడే నకిలీ దళితురాలు వాళ్ళ నాన్న ఇక్కడ 30 సంవత్సరాలుగా దళితునిగా పేరు చెప్పుకొని అర్హులైన దళితుల అవకాశాలను కొల్లగొడుతూ అయినే అనుభవించుకుంటూ ఇప్పుడు ఎందుకు కడియం శ్రేయర్ గారు ఇన్ని పార్టీలు మోసం చేసి ఈ పార్టీలోకి వచ్చిండు, మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు మీ బిడ్డతోటి అని అంటే, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేస్తుండు. ఆయన 30 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి ఒక పార్లమెంట్ అభ్యర్థి వాళ్ళ బిడ్డను గెలిపించుకుంటే అభివృద్ధి అయిద్దా అనేది ఇక్కడి ప్రజలు నమ్మశక్యంగా ఉన్నదా అని చెప్పేసి, కాబట్టి ఇక్కడి ప్రజలు చాలా చైతన్యవంతులు. కడియం కావ్యాన్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు బీఆర్ఎస్కు స్కోప్ లేదా ఇక్కడ? ఇప్పుడు మీరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటారు, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అట్లా ఏమన్నా ఉంటుందా? బీఆర్ఎస్ ఇంతకుముందు ఇచ్చిన హామీలని విస్మరించింది. ప్రధానంగా విద్యావంతులను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాటలు చెప్పి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చింది, ప్రధానమైన సమస్యల మీద దృష్టి పెట్టలేదు, ప్రజలకు దూరమైన పార్టీ అది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ అంటుంది 2 నెలలనే 4 నెలలనే కరెంటు పోయింది, నీళ్ళు పోయినాయి అంటుంది. ఏం చెప్తుంది? వాస్తవమే. అంటే అప్పటికంటే ఇప్పుడు మాత్రం కరెంటు తగ్గిన మాట వాస్తవం అంటే వాళ్ళ ప్రచారం చేసుకుంటూ అందులో అనడంలో కూడా తప్పలేదు, వాస్తవం కూడా కొంత కరెంటు తగ్గిపోయింది. సో తెలంగాణ బలం గలం వినిపించాలంటే మరి బీఆర్ఎస్ అంటారు.
వాళ్ళు ఆ సెంటిమెంట్ తోటి ఎంతకాలం ఇంకా ఇక్కడి ప్రజలను అట్లా మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకుంటారు. అట్లా విన్నరు. అట్లాంటి వాళ్ళ మాట్లాడి విని ఇక్కడ పబ్లిక్ చాలా అదైపోయారు. కాబట్టి ప్రత్యామ్నాయం బీజేపీ.